చూసారా ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తున్న చేపల తలకాయ పులుసు. ఇందులో ఎటువంటి కలర్ ఉపయోగించలేదు. మరి ఇలా చేసుకున్నారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది. మరి దీనికి కావాల్సినవి ఇప్పుడు మనము చూసేద్దాము. ముందుగా నేనైతే 2 తలకాయలని ఇలాగా కట్ చేసుకున్న పీసులను అయితే తీసుకున్నాను. ఇవి మేమైతే చేపలు తెచ్చుకున్నప్పుడు ఇంకా ఇలాగ ఫ్రైకని కొట్టించుకున్నాము. దాంట్లోకైతే ఇలా అయితే కట్ చేసిండు షాప్ అయిన. ఇలా కట్ చేసిన ఈ ముక్కల్ని నేనైతే ఇంకా అన్ని ముక్కలు చేప ముక్కలన్నీ ఫ్రై చేసేసుకున్నాను. ఇంక ఈ తలకాయ ముక్కలు అయితే మిగిలిపోయినాయి. ఇంకా ఇప్పుడైతే నేను వీటితోటి పులుసు పెడదామని ఇప్పుడు ఈ 4 ముక్కలను అయితే తీసుకున్నాను. అంటే 2 తలకాయలు అనమాట. ఇవి ఇలా ముక్కల కింద కట్ చేసుకున్నాయి. ఇంకా అంటే 4 ముక్కలు వచ్చినాయి. ఇప్పుడు దీనికి కావాల్సినవి చూసేద్దాము. ఇలాగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వాటర్లో నానబెట్టుకోవాలి. అలాగే 2 ఆనియన్స్, 1 టమాటా పేస్ట్ కింద పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి, 2 రుబ్బల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, 1 స్పూను అల్లం పేస్టు, 1 స్పూను సాల్టు, 2 స్పూన్లు కారము, చిటికెడు పసుపు, 1 స్పూన్ గరం మసాలా. ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఇంట్లో రెడీ చేసుకున్న గరం మసాలానే వాడుతున్నానండి. మరి మీకైతే ఇంకా షాప్లోంచి చేపల మసాలా అన్న ఫిష్ మసాలా అన్న అన్నీ అడిగితే ఇస్తారనమాట. అలా అడిగి తెచ్చుకోవచ్చు. లేదంటే మన ఇంట్లోనే మసాలాలు ఉంటాయి కదా, వాటితో తయారు చేసుకోవచ్చు. ఇలా పులుసులో ఉపయోగించుకోవచ్చు. మరి ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూసేద్దాము. అన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి, ఇంకా నీసు కూరలు అనేటప్పటికి కాస్త ఆయిల్ నూనె అనేది ఎక్కువే పడుతుంది. నేనైతే ఇంకా 4 టేబుల్ స్పూన్లు నూనె వేసుకున్నాను. నూనె వీటెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని, కరివేపాకుని, అలాగే కొద్దిగా కొత్తిమీరని వేసి బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత అల్లం పేస్ట్ని కూడా వేసి వేయించేసుకోవాలి. అల్లం పేస్ట్ దూరగా వేగిన తర్వాత మనము 1 టమాటా, ఆనియన్స్ 2 అంటే 2 ఉల్లిపాయలని కలిపి పేస్ట్ పెట్టినాను. ఈ పేస్ట్ని కూడా ఇందులో వేసుకుని బాగా ఇందులో నూనె అనేది పైకి తేలేటంత వరకు బాగా వేయించుకుందాము. ఇక్కడ చూపిస్తున్న విధంగానే. అలాగే మీకు నూనె ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకాస్త వేసుకోండి. ఇంకా దీనికైతే సరిపోతుంది నేను తీసుకున్న క్వాలిటీకి. ఇంక ఇలాగ అయితే ఇంకా ఈ ఆనియన్స్ పేస్ట్ దగ్గరికంట ఫ్రై అయిన తర్వాత మనము ఈ చేప తలకాయ ముక్కల్ని ఇలా వేసేసుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా. మరి నాకైతే తలకాయ పలంగా పులుసులో వేసుకోవడం ఇష్టము. మరి మీలో ఎంతమందికి తలకాయ అంటే ఇష్టము? తలకాయ తినేవాళ్ళు మీలో ఎవరైనా ఉంటే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే నాకైతే చాలా ఇష్టము చేప తలకాయ. ఇంకా కొంచెంమంది తలకాయ తినడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళు ఈ చేప తలకాయలో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలిస్తే మాత్రం అలాగే ఒకసారి తిని టేస్ట్ చూసిన వాళ్ళు అయితే మర్చిపోరు. ఇప్పుడు ఈ చేప ముక్కలతో పాటు మసాలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత, చేప ముక్కలు బాగా వేగిన తర్వాత మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారము, సాల్టు, చిటికెడు పసుపు, అలాగే కొద్దిగా గరం మసాలా. మీరు ఎక్కువ తినే వాళ్ళైతే గరం మసాలా ఎక్కువ వేసుకోండి. అలాగే కారం, సాల్ట్ అనేది కూడా మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలి. ఇక్కడ మనము ఎప్పుడైనా సరే చేపలు వేయించుకునేటప్పుడు గరిటె పెట్టి కలిపేయకూడదు. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా అయితే ఏదైనా ఇలా సన్నని పలసని గరిటె లాంటిది కానీ, లేదంటే ఇలాగా హస్తంతో కానీ ఇలాగ కలిపి వేయించాలి నెమ్మదిగాని, జాగ్రత్తగా ముక్కలు ఇడిపోకంటని. ఏం తలకాయలే కదా ఇడిపోతాయా అని మీరు అనుకోవద్దు. మనం ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా ఐస్లోని, ఇంకా మరి ఇడిపోతాయి. ఫ్రెష్ చేపలకైతే ఇడిపోవు. ఇంక ఇలా అయితే వేయించేసుకోవాలి బాగా. ఇదంతా మసాలాతోటి చేప ముక్కలు, ఈ చేప తలకాయ ముక్కలు అనేది బాగా వేగిన తర్వాత మనం చింతపండు వాటర్లో నానబెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ని పులుసు కింద తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇదంతా ఇలా దగ్గరికంట ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. మంట అనేది మీడియంలో పెట్టుకుని దూరగా వేయించుకోవాలి. ఈ చేప తలకాయలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయంట. ఇంకా నేనైతే ఎప్పుడైనా చేప ముక్కల్లోని వేసి తలకాయ వేసుకుని నేనే తినేస్తాను. ఎందుకంటే పిల్లలు ఇష్టపడరు. ఇలా అలానే కొంచెంమంది తినడానికి ఇష్టపడతారు, కొంచెంమంది తినని వాళ్ళు కూడా ఉంటారు కదండి. మరి ఇప్పుడైతే ఈ చేప తలకాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే ఇలాగ చింతపండుని ఇలాగా పులుసులాగా తీసుకుని ఇలా అయితే పోసేసుకున్నాను. చూడండి ఇందులోని చేప తలకాయ ముక్కల్లోని ఇలా పోసేసి మనకి ఎంత పులుసు కావాలనుకుంటున్నామో అంత వేసుకోవాలి.
అలాగే చూడండి ఇలా గ్రేవీ మనకి ఎంత కావాలని, ఇంకా పలుచగా కావాలనుకుంటే పలుచగా వేసుకోవాలి. ఇంకా నేనైతే మీకు చూపిస్తాను. ఇంత అయితే వేసుకున్నాను. ఇంకా మరిగి ఇది ఉడకాలి కదా, ఇంకా ఇవి ఉడికిన తర్వాత మీకు ఎంత గ్రేవీ వచ్చిందనేది మీకు చూపిస్తాను. అలాగే మీకు చూడండి కొంచెం మంది చింతపండు ఇష్టపడారు కదా, అలాంటి వాళ్ళు చింతపండు లేకుండా కూడా ఇగురులాగా అంటే చేపలు ఇగురు అనమాట, ఇగురులా కూడా వండుకోవచ్చు. నేనైతే ఇంక ఇందులోకి టమాటా కూడా వేసాను ఆనియన్స్ పేస్ట్లోకి. టమాటా వేయడం వల్ల టేస్ట్ అనేది పులుసుకు బాగుంటుంది. చికెన్లో కానీ ఇందులో కానీ ఒక బాగా మగ్గిన టమాటా వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇలా సరిపడా పులుసు వేసుకున్న తర్వాత ఇలాగా ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా. ఇంకా మీరు ఇప్పుడు ఇలా ఉడుకుతున్నప్పుడు కారము సాల్ట్ అనేది సరిపోకపోతే వేసుకోవచ్చు, మసాలా కానీ వేసుకోవచ్చు. ఇలాగా చూసారా, ఇలాగ గ్రేవీ దగ్గర పడుతుంది కదా, కాస్త దగ్గర పడిన తర్వాత దింపేసుకుందాము. ఇంకా తక్కువ గ్రేవీ కావాలనుకుంటే కూడా ఇంకా దగ్గరకంట కూడా చేసుకోవచ్చు, అది మీ ఆప్షను. లేదు ఇంకా మాకు ఇంకా పలుచగా కావాలనుకుంటే కాస్త ఎక్కువ పులుసు పోసుకుంటే దగ్గరికి అయ్యేటంత వరకు అలా అవుతుందన్నమాట. చూసారా, నేనైతే ఇలా కాస్త మరీ పలుచగా అంటే మరీ ఎక్కువ గ్రేవీ కాకుండా ఇలా అయితే తీసుకుంటున్నాను. చూడండి, మనకి ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఆనియన్స్ని ఎక్కువ వేసుకోవాలి. ఇలా పులుసు అంతా దగ్గరకంటే అయిన తర్వాత మనకి ఇంకా దింపేసే ముందు స్టవ్ ఆపేసుకునే ముందు మరి కాస్త కొత్తిమీరని కూడా వేసుకుని ఇలాగ పైన జల్లుకుని ఇంకా మూత పెట్టి ఒక 2 మినిట్స్ అలాగా ఉంచేద్దాము స్టవ్ ఆపేసి. అలాగే మీకు ఇందులోకి ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి అనుకుంటే అది మీ ఆప్షన్, వేసుకోవచ్చు. నేను కొత్తిమీర అయితే వేసినాను. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేసి ఇలా మూత పెట్టుకున్న 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఎంతో కలర్ఫుల్ అయిన చేప తలకాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చూసారా, ఇందులో మనం ఎటువంటి కలర్ని కానీ ఉపయోగించలేదు. కారం వల్ల ఇలా అవుతుంది. ఇంకా మనం నూనె కూడా వేసుకున్నాం కదా, చూస్తుంటేనే నూరు ఊరుతుంది కదా. ఇంకా చేపలు తినేవాళ్ళు, నీసు తినే వాళ్ళకి ఇంకా ఇలా చేప పులుసు చేపలు తలకాయలు ఇష్టపడే వాళ్ళు మీలో ఎంతమంది ఉన్నారు? మరి మీలో ఎంతమందికి ఇష్టం చేప తలకాయలు అంటే? ఇంకా నాకైతే చాలా ఇష్టం అని చెప్పినా కదా ఫ్రెండ్స్. చూసారా, చాలా కలర్ఫుల్గా ఉంది, ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది. మరి ఈ వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.